ఇందిరా పార్క్ వద్ద న్యాయవాదులు చేపట్టిన ధర్నాలో ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ సమస్య గురించి అందరూ హైకోర్టు దగ్గరికి వెళ్ళిండ్రు. జడ్జీలు వెళ్తే మా నిర్ణయమే ఫైనల్ గానీ దీనిపై చర్చ లేనే లేదు అన్నారు. ఇక్కడ నిజంగానే ఒక సమస్య వస్తుందంటే ఈ విభజన చేసేటువంటి దిగువ కోర్టు న్యాయాధికారులను పంపిణీ చేసేటువంటి అధికారం ఎవరి దగ్గర ఉంది? పూర్తిగా హైకోర్టు దగ్గరే ఉందా? ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే తొందరపాటుగా హైకోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి ఉంది. పరిశీలిస్తే అయిపోయేది కదా, వాదనలు విని. పరిశీలించకపోగా ఇవాళ న్యాయమూర్తులను సస్పెండ్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? ముందు ఒక్కళ్ళు అన్నారు, తర్వాత ఇవాళ మొత్తం లిస్టు తీస్తే ఎంతమంది? 11 మంది న్యాయమూర్తులు, ఎంప్లాయీస్ ఉద్యోగులు కూడా వాళ్ళు 11 మంది, వాళ్ళు కూడా 11 మంది. ఇక అందరినీ సస్పెండ్ చేసుకుంటే పోతే ఈడున్న వాళ్ళందరినీ బయటనే కూర్చుందాం. మరి ఇక కోర్టు ఏడుంటుంది చెప్పు? ఊళ్ళల్లో ఆదివాసులు దేవుణ్ణి అడుగుతారట, మేము మొక్కితే దేవుని అయినవా లేకుంటేనే దేవుని అయినాయా? మనమందరం గౌరవిస్తేనే కోర్టు కానీ, మనమందరం ఆచరిస్తేనే కోర్టు కానీ దానికి అతీతంగా కూడా ఉండదు అని చెప్పి మనం గమనించాలి. నిజంగా ఇవాళ కోర్టు తాను తీసుకున్నటువంటి వైఖరి కారణంగా హైకోర్టు అంటే తెలంగాణలో అత్యధికమైనటువంటి గౌరవం ఉంది. అటువంటి గౌరవ ప్రతిపత్తులు ప్రతిష్ట ఇవాళ బజారు పాలయ్యే ప్రమాదం కనబడతా ఉంది. కోర్టు తప్పకుండా తన నిర్ణయాన్ని పునఃసమీక్షించవలసిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న గౌరవాన్ని కాపాడవలసిన అవసరం ఉంది. కోపం రాగానే ఈ రకంగా కలం పోటుతో అడిగిన వాళ్ళందరినీ బయటికి పంపటం న్యాయం కాదు, సమాధానం కానే కాదు. చర్చ ద్వారా పిలిచి మాట్లాడి అందరినీ కూర్చోబెట్టి దీనికి ఒక పరిష్కారం వెతకవలసినటువంటి బాధ్యత ఉండే. ఆ బాధ్యత ఎప్పుడైతే నిర్వర్తించలేదో ఇవాళ మరి ఏం చేస్తారండి జడ్జిలు? ఎదురు చూసిండ్రు. వాళ్ళు రోడ్ల మీదకి మీ లెక్క రాలేరు, ధర్నాలు చేసేటోళ్ళు కాదా? గవర్నర్ దగ్గరికి పోయి చెప్పుకున్నారు. గవర్నర్ పెద్దోడైనా, మరి ఆయన గవర్నర్ మీద పోయి చెప్పినందుకు ఇట్లా యాక్షన్ తీసుకుంటే ఎట్లా కుదురుతుంది? ఇది సమంజసం కాదు. మరి వాళ్ళ జడ్జిలే సమ్మెలో దిగినప్పుడు, వాళ్ళ బర్తరఫ్ అయినప్పుడు పక్కన ఉన్న ఉద్యోగికి అయితే బాధ కలుగుతుంది కదా. పక్కన కోర్టు క్లర్కే ఉండే, అక్కడ జమీదారే ఉండే, అయ్యో మా జడ్జికి ఇట్లా అయిపోయానైతే అంటాడు కదా. అన్నందుకు ఇట్లా సస్పెండ్ చేయటం అనేది సమంజసం కానే కాదు. ఈ సస్పెన్షన్లు ఉపసంహరించాలి, అడ్వకేట్ల మీద కేసులను ఎత్తివేయాలి, ఖచ్చితంగా ఇవాళ హైకోర్టును విభజించాలి, కేంద్రం తన బాధ్యతను స్వీకరించాలి, రాష్ట్రం చొరవను ప్రదర్శించాలి. ఇది నా దృష్టిలో పరిష్కారానికి ఉన్నటువంటి మార్గం. ప్రజలుగా మనం చేయవలసింది మేము చేస్తాం. ఈ వేదిక నుంచి 50 మంది తెలంగాణ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, లాయర్లు చేసే పోరాటం న్యాయసమ్మతమైంది. దానికి సంఘీభావంగా ఎక్కడికక్కడ అన్ని వర్గాల ప్రజలు కూడా లాయర్లకు సంఘీభావంగా వాళ్ళ దీక్షా శిబిరాలు నడుస్తున్నాయి అన్ని చోట్ల. ఆ దీక్షా శిబిరాల దగ్గరికి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఈ ఉద్యమానికి బలోపేతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. మేము కూడా అందరికీ కలిసిన వాళ్ళకల్లా చెప్తా ఉన్నాం, కదలాలయ్యా. మనమందరం తెలంగాణ ఉద్యమ సందర్భంగా జైళ్ళ పాలైనప్పుడు మన తరఫున కొట్లాడి అందరికీ కూడా బెయిల్ తీసుకొచ్చి ఏం అడగకుండా, నాకైతే కొన్ని గుర్తున్నాయి. మామూలుగానైతే కోర్టులో మాట్లాడానంటే భయమే జడ్జి ముందు, కానీ జడ్జితో కూడా తలపడి బెయిల్ ఇప్పించినటువంటి సందర్భాలు నాకు చాలా చాలా గుర్తున్నాయి. అంత వాళ్ళ వృత్తిని ఉపాధిని కూడా రిస్క్లో పెట్టుకొని వాళ్ళందరూ కూడా తెలంగాణ పోరాటం చేస్తున్న ప్రజల పక్షాన నిలబడి వాళ్ళందరికీ కూడా బెయిల్ ఇప్పించి ఎవరికి కూడా నష్టం కలగకుండా చూసిండ్రు. వరంగల్లో పోలీసులు విద్యార్థుల మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతుంటే అర్ధరాత్రి పూట ఉరికి వాళ్ళను ఆదుకొని బయటికి తీసుకొచ్చినటువంటి చరిత్ర మర్చిపోతామా? ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా చేయకుండా కూర్చున్న సందర్భాన గేట్లు దన్నుకొని మీరు లోపలికి వచ్చి ప్రదర్శించిన శక్తిని మర్చిపోగలమా? ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమంలో శక్తిగా నిలిచి రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో వెళ్ళి పార్లమెంటు దాకా సొచ్చుకొని పోయిన సంగతి మర్చిపోగలమా? ఈ పాత్రను తెలంగాణ సమాజం మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టు అవుతుంది. కాబట్టి అడ్వకేట్లకు సంఘీభావంగా పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం కదలాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మీ అందరికీ కూడా చివరిగా ఒకటే విజ్ఞప్తి, ఎవరైనా మాట చెప్తే తొందరపడొద్దు. మనం సమాధానం లేదా మన దగ్గర? ఒక్కడి కాకపోతే 10 ఉన్నాయి లేవా? మస్తు సమాధానాలు ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా తొందరపడద్దు. చెప్పేది చెప్పనియండి, ఇనేది ఇనుండ్రి. సమాధానం చెప్పేటోళ్ళు లేరా? అంతమంది ఉన్నారు కదా. ఇంతమంది
వేల మంది ఈడ లేరా? అందరు చెప్తారు సమాధానం. కాబట్టి ఓపిక నశించొద్దు, అక్కడనే చాలా ముఖ్యం. తెలంగాణకి వెళ్ళి నేర్చుకోవాల్సిందే అది. మీ అందరు కూడా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ధర్నా తెలంగాణలో పెద్ద చర్చనీయాంశంగా ఉంది. మీకు తెలియదు ఎంత గొప్ప చర్చ జరుగుతుందో బయట. ఏం గదులు వచ్చిండ్రు సార్, నాకు ఫోన్లు అన్నవే, ఏం గదులు వచ్చిండ్రు సార్ లాయర్లు, ఒక్కలా ఇద్దరు, ఏడుకేళ్ళు చూస్తే వాళ్ళే కనబడుతున్నారు అని. ఇంత గొప్ప ప్రదర్శన గొప్పగా ముగుస్తుంది, లక్ష్యాన్ని కూడా సాధిస్తుంది. ఏమన్నా అనుమానమా? ఏం అనుమానపడవలసిన అవసరం లేదు. మన హైకోర్టు విభజన నిన్నటి దాకా ఎవరికన్నా అనుమానం ఉంటే ఇవాళ ఈ ధర్నా చూసినాక ఆ అనుమానాలన్నీ తొలగించుకోవాలి. విజయం సాధించబోతున్నాం, హైకోర్టు ఏర్పడబోతున్నది, అందులో అనుమానం ఏమీ లేదని కూడా నేను స్పష్టంగా చెప్పదలిచిన. స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు మిమ్మల్ని, మీ తరఫున బాధ్యత తీసుకున్న అన్ని బార్ అసోసియేషన్ల కార్యవర్గాన్ని కూడా, అధ్యక్ష కార్యదర్శుల్ని, కార్యవర్గాన్ని కూడా మేము మా తరఫున, జేఏసీ తరఫున, 50 మంది తెలంగాణ ప్రజల తరఫున కూడా ఇవాళ పేరు పేరున మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్న అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఢిల్లీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనను గుర్తించి, గమనించి సానుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా జర గట్టిగా ఉరికి